సో ఈ వీడియోలో ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం, నంబర్ ఆఫ్ ఐలాండ్స్. సో మనం ఈ వీడియోలో ఈ ప్రాబ్లం ఏం సాల్వ్ చేయము, నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాను. బట్ ఈ వీడియోలో ఈ ప్రాబ్లంకి సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, వన్ వే ఈస్ వీ కెన్ సాల్వ్ ఇట్ వయా బిఎఫ్ఎస్. ఓకే, సో బ్రెత్ ఫస్ట్ సర్చ్, దీని ద్వారా ఈ కాన్సెప్ట్ యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్ చెప్తాను. సో ఈ కాన్సెప్ట్ చూసేసి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక ఐడియా ఇస్తాను, నెక్స్ట్ వీడియోలో కోడ్ చేద్దాం ఇదే. బట్ ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో డూ ఇట్ ఫుల్ స్క్రీన్. యా, సో బిఎఫ్ఎస్ అంటే బ్రెత్ ఫస్ట్ సర్చ్. ఓకే, సో మీరు ఇది ట్రీస్లో సాల్వ్ చేస్తుంటారు లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్కి. సో సిమిలర్గానే ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇది ఒక గ్రాఫ్ ఉంది. ఓకే, సో ఏకి ఈ 3 మెంబర్స్ తెలుసు, ఏ టు బి, లేకపోతే డిస్టెన్సెస్ అనుకోవచ్చు. ఏ అనే ప్లేస్, బి ఈ ఆల్ఫాబెట్స్ అని ఒక ప్లేసెస్ అనుకోవచ్చు. సో ఏ నుంచి బికి డైరెక్షన్ ఈ వే ఉంది, బి నుంచి ఈకి ఒక డైరెక్షన్ ఉంది, సి నుంచి ఈ అండ్ ఎఫ్కి ఉంది. సో అలాగా ఒక గ్రాఫ్ లాంటిది ఉంది. సో ఇది ఒక గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనుకుందాం. ఓకే, సో ఈ బిఎఫ్ఎస్ ట్రావెల్స్ దేనికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే, సో టు ఫైండ్ ది మినిమం డిస్టెన్స్. ఓకే, సో టు ఫైండ్ దట్ మినిమం డిస్టెన్స్ ఈ కాన్సెప్ట్ బిఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ గ్రాఫ్స్ అనే దాంట్లో బాగా యూజ్ అవుతుంది. సో హౌ డు వి సాల్వ్ ఇట్ అంటే, ఏ డేటా స్ట్రక్చర్ వాడతామంటే క్యూ డేటా స్ట్రక్చర్. సో ఈ క్యూ డేటా స్ట్రక్చర్ వాడి మనం ఈ షార్టెస్ట్ పాత్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత తక్కువ డిస్టెన్స్ ఉంది ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి అనేది ఈ ఈ ఈ డేటా స్ట్రక్చర్తో యూజ్ చేయొచ్చు క్యూ అనే దాంట్లో. సో ట్రీలో లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే కనెక్టెడ్ ఉంటాయి, అంటే సైక్లిక్గా ఉంటాయి, ఉండొచ్చు. సో అక్కడ ట్రీస్లో ఒక విజిట్ అయిన నోడ్ మళ్ళీ విజిట్ అవ్వదు కదా, ఇక్కడ ఏంటంటే విజిట్ అయిన నోడ్ మళ్ళీ విజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బట్ దాన్ని కూడా మనము రిజాల్వ్ చేయొచ్చు. విజిట్ అయిందా లేదా దాన్ని బట్టి మనం విజిట్ చేయాలా వద్దా మళ్ళీ అనేది క్యూలోనే చేసేయచ్చు. ఓకే, సో నౌ ఫర్ సపోజ్ ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఏ నుండి జీకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంతో మనం కనుక్కోవాలనుకోండి. ఓకే, ఈచ్ డిస్టెన్స్ 1 1 1 1 1 అనుకుందాము. సో షార్టెస్ట్ డిస్టెన్స్, అసలు డిస్టెన్స్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి. సో అలా ఉన్నప్పుడు మనం ఈ బిఎఫ్ఎస్ అనేది చేస్తాము, బ్రెత్ ఫస్ట్ సర్చ్. సో హౌ డు వి డూ ఇట్ అంటే, క్యూ డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ వాడు ఇచ్చిన పాత్, ఓకే, ఇచ్చిన నోడ్, ఓకే, అనే ఏ అనే ప్లేస్ని మనం క్యూలో రూట్గా పెట్టుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే దీని అడ్జసెంట్ ఉన్న నోడ్స్ని క్యూలో యాడ్ చేస్తాం, అంటే దీనికి కనెక్ట్ అయిన నోడ్స్ని క్యూలో యాడ్ చేస్తాము. ఓకే, సో ఏ బయటికి తీసి నెక్స్ట్ క్యూలో ఏం యాడ్ చేస్తాము, బి. ఓకే, బికి ఉంది కదా, బి, సి అండ్ డి. ఓకే, సో ఈ నోడ్స్లో మన కావాల్సిన డెస్టినేషన్ నోడ్ జీ కదా, ఏ టు జీ. ఓకే, డెస్టినేషన్ నోడ్ ఏం లేదు కాబట్టి వాట్ వి డూ, సో ఈ ట్రావర్సల్ అయిపోయింది. సో ఒక డిస్టెన్స్ అనేది కవర్ చేసేసాం. ఓకే, సో మనం ఇంకో వేరియబుల్ మెయింటైన్ చేయొచ్చు డిస్టెన్స్ అని. స్టార్టింగ్ 0 ఉంటుంది, ఏదైతే రూట్ ట్రావర్సల్ అయ్యాక డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రతి క్యూకి. అంటే ఇది వెంటనే ప్రాసెస్ అవ్వవు. ఏకి ఉన్న నోట్స్ మనం క్యూలో యాడ్ చేస్తాం కదా, అది వెంటనే ప్రాసెస్ అవ్వవు. మనం ఏవైతే యాడ్ చేస్తామో నోట్స్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ క్యూ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు వాటిని ప్రాసెస్ చేస్తాం. సో ఏ నుంచి ఫస్ట్ క్యూ ఇది కదా, సో ఇందులో నుంచి ఏ తీస్తాం, సో ఏది ఎంటీ ఉంది, అప్పుడు మనం డిస్టెన్స్ ఒకటి పెంచుతాము. ఓకే,
ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ క్యూ ఉంది, బిసిడి ఇది ఉన్న క్యూ. ఓకే, సో బీకి ఉన్న ఎలిమెంట్స్, ఓకే, బీకి ఉన్న ఎలిమెంట్స్ని క్యూలోకి యాడ్ చేయాలి, ఇదే క్యూలోకి యాడ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిస్టెన్స్ ఇది మొత్తం కంప్లీట్ అయ్యాకే వీటి యొక్క అడ్జసెన్స్ నోడ్స్ని మనం ప్రాసెస్ చేస్తాము. ఓకే, బీకి ఉన్న నోడ్ ఏంటి, ఈ. ఓకే, సో ఈని యాడ్ చేస్తాము. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సికి ఉన్న నోడ్ ఏంటి, ఏమేమి ఉన్నాయి నోడ్స్, ఈ అండ్ ఎఫ్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆల్రెడీ బి బి నుంచి ఈ అనేది విజిట్ అయిపోయింది. ఓకే, ఇది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనం క్యూలోకి ఈ నోడ్ యాడ్ చేయకూడదు. అది విజిటెడా కాదా అని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో సి సికి ఆల్రెడీ ఈ నోడ్ విజిటెడే కాబట్టి మిగిలిన ఏంటి, ఎఫ్ నాట్ విజిటెడ్ కాబట్టి ఎఫ్ని ఈ క్యూలో యాడ్ చేసేస్తాము. సో మనం ఇక్కడ బి దగ్గర ఈని యాడ్ చేస్తాం కదా, ఈని యాడ్ చేసిన వెంటనే మనం ప్రాసెస్ చేయం కదా, ఏవైతే ఫస్ట్ యాడ్ అయి ఉన్నాయో, ఆల్రెడీ సి యాడ్ అయింది ఈ కంటే ముందు, సో ఏదైతే ఫస్ట్ యాడ్ ఉన్నాయో అవే ప్రాసెస్ అవుతాయి. సో ఈ క్యూ కాన్సెప్ట్ అది కదా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, సో ఈ నోట్స్ అయ్యి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ ప్రాసెస్ అవుతాయి అనమాట. సో సి అయిపోయింది. ఓకే, సిఎఫ్ యాడ్ చేస్తాం కదా, ఇంకా డీకి ఏంటి, జీ. ఓకే, జీ యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు కావాల్సిన డెస్టినేషన్ నోడ్ అనేది వచ్చేసింది. ఓకే, మనకి వచ్చేసింది. సో ఇది కూడా డీని యాడ్ చేసేస్తాము, ఈ క్యూ అయిపోయింది. ఈ క్యూ అయిన వెంటనే ఈ క్యూలోకి వస్తాము. సో మనకి నీడ్ లేదు అంటే ఇంకా మనం ఇక్కడతో ఆపేయచ్చు, జీ ఫైండ్ అయింది కాబట్టి డిస్టెన్స్ అనేది. ఇంకోటి ఈ క్యూతో కంప్లీట్ అయింది కాబట్టి డిస్టెన్స్ 2 అనేది ఇది అనేది రిటర్న్ చేసేయచ్చు. ఓకే, జీ అనేది ఫైండ్ అవుట్ అయింది కాబట్టి ఇదొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్. బట్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ మనం అలాగా కావాలంటే, ఫర్ సపోజ్ మనం కంప్లీట్ పాత్ కానీ ఇంకా అంటే అలాంటి స్టేట్మెంట్స్ కైనా మనం ట్రావర్స్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, టిల్ ఎక్కడ దాకా అంటే ఈ క్యూ అనేది ఎంటీ అయ్యేదాకా. సో బట్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయిపోయింది. బట్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయిపోయింది, ఇక్కడతోనే అయిపోయింది. బట్ ఐ విల్ స్టిల్ టెల్ యూ ఎక్కడ ఆపాలి, ఇది ఎక్కడ ఆపాలి, మనకి సొల్యూషన్ ఫైండ్ దగ్గర ఆపేయాలి, దట్ ఈస్ ఫైన్. బట్ మనం కోడ్లో ఎలా రాయాలంటే ఫర్ సపోజ్ మనకి జీ కాకుండా జీతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, మనకి సొల్యూషన్ వచ్చేసింది డిస్టెన్స్ 2 అని. ఫర్ సపోజ్ మనం జెడ్ అనేది కనిపెట్టాలి. ఓకే, జెడ్ ఎక్కడ ఉందని. ఓకే, మనం ఏం చేస్తాము, మనకి ఇక్కడ కనిపిస్తుంది జెడ్ అనేది, బట్ కోడ్ చేసేటప్పుడు మనం ఆ జెడ్ ఉందా లేదా అని మొత్తం ట్రావర్సల్ చేశాకే కదా కనుక్కుంటాము. ఓకే, ఈఎఫ్జి. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ అనేది టూ డిస్టెన్స్ దాకా ట్రావెల్ చేసేసింది. అంటే ఈఎఫ్జి ఇది క్యూలోకి యాడ్ అయినాయి కదా. సో ఇక్కడ నుంచి ఈకి ఏమైనా విజ అంటే దానికి కనెక్ట్ అయిన నోట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమి లేవు. ఓకే, ఏమీ లేవు. సో వీ యాడ్ నథింగ్, వీ పాప్ ఇట్. ఓకే, ఎఫ్కే ఉంది, జీ అనేది ఉంది, బట్ జీ అనేది ఆల్రెడీ విజిట్ అయిపోయింది, సో వీ డోంట్ యాడ్ ఇట్. సో ఇది కూడా దీంతో దీంతో కూడా మనకి నోట్స్ ఏమి యాడ్ చేయట్లేదు. జీ జీ నుంచి ఏమైనా నోట్స్ ఉన్నాయా, లేదు. సో ఇది కూడా తీసేస్తాము. ఓకే, ఫస్ట్ తీసేసి సెట్ చేస్తాము ఎక్కడైనా కానీ, ఏ నుంచి క్యూ అంటే దాకా ఫస్ట్ టాప్ ఎలిమెంట్ తీసేసి అప్పుడు మనం చేస్తాము. సో ఇప్పుడు ఫైనల్గా మొత్తం ఇది కూడా ప్రాసెస్ అయ్యాక డిస్టెన్స్ అనేది 3 అయింది, క్యూ అనేది ఇప్పుడు ఎంటీ ఉంది, ఇంకా మనం ప్రాసెస్ చేయడానికి నోట్సే లేవు. సో మనకు కావాల్సిన జెడ్ ఎందులో అయినా, ఇదిగో ఈ క్యూలో అయినా, ఈ పర్టికులర్ ఈ పాయింట్ ఆఫ్ టైం క్యూలో అయినా, ఈ పాయింట్ ఆఫ్ టైం క్యూలో అయినా మనకి అనేది జెడ్ అనేది కనబడలేదు. సో దెన్ వీ కెన్ రిటర్న్ నాట్ ఫౌండ్. ఓకే, సో బేసిక్ ఇది బేసిక్ క్యూ ట్రావర్సల్. ఓకే, ఓకే, బట్ మనం ఇది కోడ్లో ఎలా రాస్తాం, విజిటెడ్ అయిందా లేదా, ఈ ఫస్ట్ ఈ నోట్స్ని ఫస్ట్ ప్రాసెస్ చేయాలి, ఈ డిస్టెన్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలని నేను శాంపుల్ కోడ్ రాసి చూపిస్తాను. ఓకే, ఓకే, శాంపుల్గా రాస్తాను. ఓకే, మీ లాంగ్వేజ్ బట్టి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అనేది మనం ఏం చేస్తామంటే ఒక క్యూ తీసుకుంటాం. ఓకే, క్యూ తీసుకొని అందులో రూట్ నోడ్ పెడతాము. ఓకే, రూట్ నోడ్ అంటే ఈ ఎగ్జాంపుల్లో
ఏ అని. ఓకే, రూట్ నోడ్ పెడతాం కదా. ఇదేంటంటే మనం ఎప్పుడైతే రూట్ నోడ్ పెడతాం మన క్యూ అనేది ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనము ఈ క్యూ ఎంటీ అయ్యేదాకా ట్రావర్స్ చేయాలి. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇదంతా ట్రావర్స్ చేసాం, ఎంటీ అయ్యేదాకా ట్రావర్స్ చేసాం. సో అలా ట్రావర్స్ చేయాలి. సో వైల్ క్యూ ఎంటీ, ఓకే, ఎంటీ కాని దాకా మనం ట్రావర్స్ చేయాలి. ఓకే ఓకే నౌ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ కౌంట్ అనేది మనం 0 పెట్టుకుందాం. అంటే ఎన్ని టైమ్స్ ట్రావర్స్ చేసింది అదే క్యూని అని. సో బేసికలీ టు ఫైండ్ ద డిస్టెన్స్. సో ఈ పర్టికులర్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి ఇది అవసరం లేకపోవచ్చు. ప్రతి ప్రాబ్లంకి అవసరం ఉండవచ్చు. ఫర్ సపోజ్ మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే అది ఎంత ట్రావెల్ చేసింది అనేది ఈ పర్టికులర్ వేరియబుల్తో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. సో ఏకి ఒక డిస్టెన్స్ అయింది, ఈ పర్టికులర్ బీసీడీ క్యూకి ఒక డిస్టెన్స్ అయింది. అంటే 1+1 అంటే 2 డిస్టెన్స్ దాకా ట్రావెల్ చేసాయి ఈ నోట్స్ 3 డిస్టెన్స్ దాకా ట్రావెల్ చేసాయి. సో వీ నీడ్ టు ట్రాక్ దట్ కదా మనం డిస్టెన్స్ రిటర్న్ చేయడానికి. సో అది. అండ్ ప్రతిసారి ఆ క్యూ అంటే ఆ పాత్ ఈ ఫస్ట్ డిస్టెన్స్లో బీసీడి అనే నోట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మాత్రమే ట్రావర్స్ చేసి ఆ నోట్స్ని దీనికి ఉన్న నోట్స్ని తర్వాత ప్రాసెస్ చేయాలి. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ దానిలో దాని సైజ్ని పెట్టుకోవాలి. సైజ్ సైజ్ ఏంటి, క్యూ డాట్ లెంత్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో దాని లెంత్ దాకా. సో ఆ లెంత్ కంప్లీట్ అయ్యేదాకా మనం ఆ నోట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏ ఉంటుంది పాప్ చేస్తాం. ఓకే, క్యూ డాట్ పాప్ ఆర్ మరి అంటే C++లో ఎలా ఉంటుందో తెలియదు, బట్ జావా స్క్రిప్ట్లో అయితే క్యూ ఫస్ట్ ఎలిమెంట్ని తీయడానికి క్యూ డాట్ షిఫ్ట్. ఓకే, టాప్ ఎలిమెంట్ అనుకుందాం. ఓకే, సో దీనికి ఉన్న పాసిబుల్ డైరెక్షన్స్. ఓకే, సో దీనికి ఉన్న పాసిబుల్ డైరెక్షన్స్ మనం క్యూలోకి పుష్ చేస్తాం. ఓకే, పుష్ పాసిబుల్ వేస్. ఓకే, అది జనరల్గా రాస్తున్నాను. ఈ టాప్కి ఏదైతే పాసిబుల్ వేస్ ఉన్నాయో అన్నీ ఈ క్యూలోకి పుష్ చేయాలి. బట్ ఇది అప్పుడే ప్రాసెస్ చేయము. వన్స్ కరెంట్ ఉన్నది ప్రాసెస్ అయ్యాక అప్పుడు ఇవి ప్రాసెస్ అవుతాయి. ఓకే, సో ఇలా మనం ఫర్ సపోజ్ ఇది మనకి ఏ తర్వాతే ఉంది, బీసీడీ ఉంది కదా. ఈ బీసీడీ అనేది ఉంది అనుకోండి. ఓకే, టాప్ ఏంటిది బి తీస్తాం. ఓకే, బి తీసి దాని అడ్జసెంట్ ఉన్న ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి, బికి ఈ ఉన్నాయి. ఓకే, ఈ అనేది ఇక్కడ పుష్ చేస్తాం. ఓకే ఓకే ఈ క్యూలోకి పుష్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి పుష్ చేసే ముందు దీని లెంత్ ఎంత, 3. అంటే ఇది ట్రావర్స్ అయ్యాకే నెక్స్ట్ వీటికి వెళ్ళాలి కదా. సో ఇదంతా ఈ ట్రావర్సల్ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు ఈ నుంచి ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ సికే ఉన్నాయో అది యాడ్ చేస్తాం, డీకే ఏది ఉందో అది యాడ్ చేస్తాం. సో ఆ, అలాగా మనం ట్రావెల్స్ చేస్తాం. బట్ విజిటెడా కాదా అనేది అంటే మనం డిఫరెంట్ ఫేజ్లో చేయొచ్చు. మనం విజిటెడ్ అనే ఏరియాని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో విజిటెడా కాదా అంటే ఫర్ సపోజ్ మనం ఏదైతే మనం ఇక్కడ పాసిబుల్ వేస్లో పుష్ చేస్తామో, ఓకే, అవి అవి విజిటెడ్ ఇక్కడైతే ఏదైతే పుష్ చేస్తామో అది విజిటెడ్గా కన్వర్ట్ చేయొచ్చు. సారీ, అవి విజిటెడ్ దాంట్లో స్టోర్ చేయొచ్చు. సో దట్ మనం మళ్ళీ మళ్ళీ యాడ్ చేయకుండా ఉండడానికి. ఓకే, సో ఈ విజిటెడ్ దాంట్లో యా సో ఈ విజిటెడ్ దాంట్లో మనం స్టోర్ చేసుకొని ఇఫ్ విజిటెడ్ అంటే మనం రాసుకోవాలి, ఇఫ్ విజిటెడ్ కాకపోతే ఓకే అప్పుడే ఆ పాసిబుల్ వేస్ని పుష్ చేయాలి. సో ఈ విజిటెడ్ లాజిక్ ఈ పాసిబుల్ వేస్ అనే ఫంక్షన్లో రాసుకోవచ్చు. బట్ బేసిక్ టెంప్లెట్ అయితే ఇది. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ డూ ది breadth first search using a queue. ఓకే, బట్ అంటే ఆల్ బిఎఫ్ఎస్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఈ విజిటెడ్ అనేది మెయింటైన్ చేయాలా వద్దా
అనేది ప్రాబ్లం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ నోడ్ లేకపోతే ఒక పర్టికులర్ పాయింట్ దానికి ఆ ప్రాబ్లంకి అది మళ్ళీ విజిట్ అవ్వాలి అనే సినారియోస్ ఉంటే అప్పుడు మనం ఈ విజిటెడ్ అనేది ఏమీ అవసరం లేదు. సో ప్రాబ్లం బట్టి ఈ విజిటెడా కాదా అనేది ట్రాక్ చేసుకోవడం అవసరం అవుతుంది. అండ్ ఈ కౌంట్ కూడా అంటే ఫర్ సపోజ్ మనం ఈ కౌంట్ ఉంది కదా, కొన్ని ప్రాబ్లమ్స్లో ఇది కూడా అవసరం లేదు. జస్ట్ వీ నీడ్ టు డూ ఎ ట్రావర్సల్ అనేది అయితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో ఉంటుంది. సో అంటే ఈ కౌంట్ అనే కాదు, ప్రాబ్లం బట్టి మనకి కావలసినట్టు ఎక్స్ట్రా వేరియబుల్స్ ట్రాకింగ్ కోసం చేసుకోవచ్చు. బట్ బేసిక్ టెంప్లెట్ అయితే ఇది హౌ వి డూ ది బిఎస్ఎఫ్ ట్రావర్సల్ యూజింగ్ ఏ క్యూ. ఓకే, సో ఇది ఈ వీడియోకి. సో ఇదే కాన్సెప్ట్ వాడి బిఎస్ఎఫ్ అనే కాన్సెప్ట్ వాడి బ్రెత్ ఫస్ట్ సెర్చ్ చేసి, ఓకే, సో ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం చూస్తే ఇది మ్యాట్రిక్స్లా ఉంది కదా, డబుల్ ఎరే లాగా. ఓకే, సో అంటే అవి ఇండిసెస్ అన్నట్టు గ్రాఫ్ యొక్క ఇండిసెస్ లాగా కన్సిడర్ చేసుకొని వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి 2D ఏరేలో. ఓకే, వీ విల్ డిస్కస్ ఇట్. బట్ కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే బిఎఫ్ఎస్ఏ యూస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్. థ్యాంక్ యూ.